ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ 82 24th ఏప్రిల్ 2025 ఏం జరిగిందో చూద్దాం. ఝాన్సీ గార్డెన్లోకి వచ్చి ఏడుస్తుంది. గౌతమ్ ఝాన్సీ వెనకాలే వచ్చి ఝాన్సీ గారు ప్లీజ్ ఝాన్సీ గారు ఏడవకండి అంటాడు. అప్పుడు ఝాన్సీ పిల్లలు గౌతమ్ గారు చూశారు కదా వాళ్ళు ఎలా భయపడుతున్నారో, వాళ్ళు ఏం పాపం చేశారండి, కన్న వాళ్ళు పక్కన లేరు, సొంత వాళ్ళేమో పట్టించుకోవట్లేదు, వాళ్ళని దూరం పెట్టడమే కాకుండా ఇలా భయపెట్టడం ఏంటండి, వాళ్ళని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె పగిలిపోతుంది. దానికి గౌతమ్ ఝాన్సీ గారు ప్లీజ్ వాళ్ళకేమి కాదు, రేపు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. దానికి ఝాన్సీ మీ వాళ్ళకి పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ లేదా, జాలి లేదా, వాళ్ళ మీద ద్వేషం కోపం చూపించకపోయిందండి. దానికి గౌతమ్ ఝాన్సీ గారు ముందు ఆ రౌడీ ఎవరో, వాడిని ఎవరు పంపించారో తెలుసుకుందాం, ఆ తర్వాత మనం ఏం చెయ్యాలి అన్నది డిస్కస్ చేద్దాం అంటాడు గౌతమ్. పిల్లల్ని ఒక 2 రోజులు స్కూల్కి పంపించొద్దు, నేను చెప్పిన తర్వాత పంపించండి అంటాడు గౌతమ్. దానికి ఝాన్సీ ఏడుస్తూ అది కాదండి అంటే గౌతమ్ ఝాన్సీ గారు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలాగ అయిపోతే ఎలాగండి అని అడుగుతాడు. ఝాన్సీ ఏడుస్తుంటే ఝాన్సీ గారు బాధపడకండి అంటాడు గౌతమ్. అప్పుడు ఝాన్సీ మరింకేం చేయమంటారు, మొన్న నా మీద అటాక్ జరిగింది, ఇప్పుడు పిల్లల మీద అటాక్ చేస్తున్నారు, పిల్లల్ని మీ అందరికీ దగ్గర చేయాలని వాళ్ళని సంతోషంగా ఉంచాలని తీసుకొచ్చాను, కానీ భయంగా బతుకుతున్నాం, మా అక్క బావ చావు బతుకుల్లో ఉండి కూడా పిల్లల గురించే మాట్లాడారు, వాళ్ళిద్దరూ నా చెయ్యి పట్టుకొని పిల్లల బాధ్యత నా చేతుల్లో పెట్టారు, అక్క బావలకి మాట ఇచ్చాను పిల్లల్ని ఈ ఇంటికి తీసుకొస్తాను అని, పిల్లలనైతే తీసుకొచ్చాను కానీ ఇక్కడ మనుషులకైతే దగ్గర చేయలేకపోతున్నాను, పైగా ఈ భయాలు అంటూ ఝాన్సీ ఏడుస్తుంది. అప్పుడు గౌతమ్ ఝాన్సీ గారు మీరు అధైర్యపడద్దు అని అంటాడు. అధైర్యం కాదు గౌతమ్ గారు, బాధ్యత ఉంటుంది చూసారా, అది గుర్తొస్తే కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. దానికి గౌతమ్ ఈ అటాక్ గురించి తెలిసాక మీరు ఎలాగ ఫీల్ అవుతున్నారో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను, నేను మీకు ఆల్రెడీ చెప్పాను పిల్లల విషయంలో మీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది అని, పిల్లలే కాదు మీ బాధ్యత కూడా నాదే అంటాడు గౌతమ్. ఏదైనా సమస్య మీ దాకా రావాలంటే ముందు అది నన్ను దాటాలి, మిమ్మల్ని ఇలా ఏడుస్తూ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, మీరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి, ప్లీజ్ ఝాన్సీ గారు మీరు ధైర్యంగా ఉండండి. అప్పుడు ఝాన్సీ గౌతమ్ గారు చిన్నప్పటి నుంచి మా అక్క నేను అనాథగా బతికాం, అప్పుడు కొండంత అండగా మా జీవితంలోకి బావ వచ్చాడు, కానీ మళ్ళీ నన్ను రెండోసారి మా అక్క బావ నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారు, నాకిప్పుడు ఎవ్వరూ లేరండి, నేను మళ్ళీ అనాథనైపోయాను, పిల్లలకి ఇప్పుడు నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు, ఇప్పుడు నాకు కూడా ఏదైనా అయితే పిల్లలకి దిక్కు మొక్కు ఎవరుంటారండి, అందుకే నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది ఝాన్సీ. అప్పుడు గౌతమ్ ఝాన్సీ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మీరు అలా బాధపడకండి, మీ బావగారంటే ఇంకెవరో కాదు నాకు స్వయాన అన్నయ్య, ఆ పిల్లలకి బాబాయిని, మీ బావగారు ఈ లోకంలో లేకున్నా ఆ పిల్లలకి నేనున్నాను అన్న సంగతి మీరు మర్చిపోవద్దు, నా గొంతులో ఊపిరుండంగా మీకు కానీ పిల్లలకి కానీ ఏమీ కానివ్వను, మీకు నేనున్నాను, ప్రతి విషయంలో మీకు అండగా తోడుగా నేనుంటాను అంటాడు గౌతమ్. ఆ మాట విన్న ఝాన్సీ గౌతమ్ని హక్ చేసుకుంటుంది. కంట్రోల్ ఝాన్సీ గారు అంటాడు గౌతమ్. ఝాన్సీ ఒకసారిగా వెనక్కి జరిగి సారీ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఝాన్సీ గారు అంటాడు గౌతమ్. గౌతమ్ వాళ్ళ బాబాయ్ ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు. ఈలోగా వాళ్ళ ఆవిడ వచ్చి ఏంటండి ల్యాప్టాప్లో బిజీగా ఉన్నారా అంటే అవును పద్మ, అయినా ఇప్పుడు అంత వినయంగా అడుగుతున్నావు సంగతి ఏంటో అంటాడు వాళ్ళ బాబాయ్, గౌతమ్ వాళ్ళ బాబాయ్. ఇంకా గౌతమ్ వాళ్ళ బాబాయ్ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అంటే అప్పుడు పద్మ అదేంటండి కొత్తగా నిజం చెప్తావా అని అడుగుతున్నారు అంటే నేను మీకు అబద్ధాలు చెప్తానన్నా అంటుంది పద్మ. సర్లే ఏంటో అడగండి అని పద్మ అంటే ఈ మధ్యన ఇంట్లో గొడవలు విచిత్రంగా జరుగుతున్నాయి, చిన్న గొడవలు అవుతున్నాయి, వీటిలో నీ హస్తం లేదు కదా అని అడిగితే నా హస్తం ఉండటం ఏంటండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంతకు ముందు అడిగినప్పుడే చెప్పాను కదా నాకు వీటికి ఏ సంబంధం లేదు అని, అయినా కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటుంది పద్మ. దానికి వాళ్ళ ఆయన నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేకుండా ఉంది అంటే దానికి పద్మ సీరియస్ అయ్యి అంటే ఏంటండి నేను అబద్ధం చెప్పేదానిలాగా కనిపిస్తున్నానా అంటుంది. ఇంతకీ పిల్లలు చెప్పిన రౌడీని పంపించింది నువ్వేనా అని వాళ్ళ ఆయన అడుగుతాడు. అప్పుడు పద్మ నేను పంపించడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఆయన అట్లా అయితే నువ్వే వెళ్ళావా మగాడి వేషం వేసుకొని అని అడుగుతాడు.
దానికి వాళ్ళ ఆవిడ ఉన్న వేషానికే దిక్కు లేదు, ఇంకో కొత్త వేషమా అని అడుగుతుంది. ఏమో ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ అవునా, అయినా డౌట్ రావాల్సింది మీకు కాదు నాకు అంటే వాళ్ళ ఆయన ఏం డౌట్ అని అడిగితే అనుమానించాల్సింది నన్ను కాదు మిమ్మల్ని అంటుంది పద్మ. ఇప్పుడు వాళ్ళ ఆయన నన్నెందుకు అనుమానిస్తావు, నేనేం చేశాను పద్మ, దానికి నాకు ఏ సంబంధం లేదు, నేనేం చేయలేదు అని అంటాడు. అప్పుడు పద్మ నేను అడుగుతుంది దాని గురించి కాదు, మీ లవ్ స్టోరీ గురించి. మీరు డౌట్స్ అన్నీ తర్వాత తీర్చుకుందరు కానీ ముందు మన పెళ్ళికి ముందు మీకున్న లవ్ స్టోరీ ఏంటి అది తేల్చండి ముందు అంటుంది పద్మ. అప్పుడు వాళ్ళ ఆయన నాకు లవ్ స్టోరీ ఏంటి పద్మ, అలాంటిదేం లేదు, నన్ను నమ్ము పద్మ అని అంటే అబ్బచ్చా నేను నమ్మను కాక నమ్మను అంటుంది పద్మ. అయినా నా మొహానికి ఎవరు పడతారు పద్మ అంటే దానికి వాళ్ళ ఆవిడ ఇప్పుడు కాదు అప్పుడు చాలా అందంగా ఉన్నారు కదా, అందుకే కదా నేను పెళ్లి చూపుల్లో మీకు ఫ్లాట్ అయింది. అప్పుడు వాళ్ళ ఆయన అది నిజమే కానీ అందం ఉంటే సరిపోతుందా, నాలాంటి బేవర్స్ గాడిని ఎవరైనా లవ్ చేస్తారా అని అడుగుతాడు. మీరు బేవర్స్ అని ఆ టైంలో నాకు తెలియదు కదా, అదంతా తర్వాత ముందు మీ లవ్ స్టోరీ ఏంటో చెప్పండి అని అడుగుతుంది పద్మ. దానికి వాళ్ళ ఆయన ఊరుకో పద్మ, వాడేదో నన్ను ఇరికించడానికంటే నువ్వు అదే పట్టుకుని వేలాడతావేంటి అని అంటాడు. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే అంటే వాళ్ళ ఆవిడ పద్మ అవును కదా మరైతే మాత్రం ఈ టాపిక్ ఎందుకు అని అడుగుతుంది. ఈలోగా ఫోన్ వస్తుంది. వాళ్ళ ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ హలో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పద్మ ఓరి దేవుడో అని అనుకుంటుంది. ఇంకా పిల్లలు ఝాన్సీ వాళ్ళ అక్క గుడికి వస్తారు. అదే గుడికి కమలాను వాళ్ళ ఆయన కూడా వస్తారు. వాళ్ళని చూసి కమల హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు మీరు కూడా వచ్చారా, మీ పిన్ని కూడా వచ్చిందా అంటూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంది. ఇంకా పంతులు గారు రాగానే పిల్లల పేరు మీద అర్చన చేయించండి, స్వీటీ వంశీ అని పేర్లు చెప్తుంది ఝాన్సీ. గోత్రం అని అడిగితే ఝాన్సీకి తెలీదు. అప్పుడు కమల విక్షాకుల గోత్రం అని ఏదో గోత్రం పేరు చెప్తుంది. పంతులు గారు నేను పిల్లల గోత్రం అడుగుతున్నానమ్మా అంటే నేను చెప్పింది కూడా పిల్లల గోత్రనామే పంతులు గారు అంటుంది. ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ నాన్న సోమేష్ రావు పేరు మీద అర్చన చేయిస్తారు. విక్షాకుల గోత్రం అంటే ఓ మీ అందరిది ఒకే కుటుంబమా అని అడుగుతాడు పంతులు. దారాలని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి అవి పిల్లల మెడలో వేస్తుంది కమల. రాత్రి మీరు భయపడ్డారు కదా, ఇక మీదట మీకు ఏ భయాలు ఉండవు అంటుంది కమల. పిల్లలు పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోండి, మీకంతా మంచి జరుగుతుంది అంటాడు పంతులు. ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళ నానమ్మ కమల తాతయ్య కాళ్ళకి మొక్కుతుంటే వాళ్ళ తాతయ్య వెనక్కి జరుగుతాడు. కమల ఎప్పుడు చల్లగా ఉండండి అని దీవిస్తుంది. పంతులు అడుగుతాడు అదేంటి బాబు పిల్లలు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే వెనక్కి వెళ్ళిపోయారేంటి అని అడుగుతాడు. ఝాన్సీ సార్ పెద్దవాళ్ళ మధ్య ఏదైనా కోపం పంతం ఉండొచ్చు కానీ అది ఇలా పిల్లల మీద చూపించద్దు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమల ఏంటమ్మా ఇది అని అంటుంది. కమల అని కోపంగా పిలుస్తాడు. వస్తున్నానండి అని అక్కడి నుంచి వెళ్తుంది కమల. వెళ్తున్నా అన్నట్లు సైగ చేస్తూ. అప్పుడు అందరు కూర్చొని ప్రసాదాలు తింటారు గుడిలో. అప్పుడు స్వీటీ పిన్ని గోత్రం ఒకటే ఉంటే ఒకే ఫ్యామిలీ అవుతుందా అంటే అవును స్వీటీ, మీ సోమేశ్వరరావు తాత గోత్రం మీ ధనుంజయ్ తాతకి వచ్చింది, ధనుంజయ్ తాత గోత్రం మీ డాడీకి వచ్చింది, మీ డాడీ గోత్రం మీకు వచ్చింది, అలాగే మీ గోత్రం మీ పిల్లలకు వస్తుంది. గోత్రం అనేది ఇలా వంశపారపర్యంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు అవునన్నా కాదన్నా మీ అందరిది ఒకే ఫ్యామిలీ. అర్థమైందా అంటే ఈ పిల్లలు తలుపుతారు అర్థమైంది అన్నట్లుగా. అది విన్న ధనుంజయ్ ఆ ప్రసాదం తినకుండా కోపంగా కమల ఒళ్ళో ప్రసాదం పెట్టేసి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. అప్పుడు గౌరీ అక్క వాళ్ళు ఎప్పటికీ పిల్లల్ని దగ్గర చేసుకునేలాగా లేరక్క, ఆశీర్వాదం తీసుకుందామంటే ఆ సార్ వెనక్కి జరిగారు అని అంటుంది. దానికి ఝాన్సీ పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలంటే ముందు ఆ ఇంట్లో వాళ్ళని మార్చాలి, వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలి, వాళ్ళ సమస్యని తీర్చాలి అంటుంది ఝాన్సీ. దానికి గౌరీ అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అక్క అని అడుగుతుంది. సోమేశ్వరరావు గారు ఎప్పుడూ ఆడవాళ్ళంటే వంటగదికే పరిమితం అని అనుకుంటారు, కానీ మృణాలిని మేడమేమో ఆయన దగ్గర మెప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆవిడ గొప్పతనం ఆయనకి తెలిసేలాగా చేయాలి, ఆడవాళ్ళ మీద ఆయనకున్న అభిప్రాయం తప్పు అని ప్రూవ్ చేయాలి. అలాగే చంద్రమోహన్ గారు ఆయన ఏమీ చేయలేకపోతున్నాను అని గిల్టీ ఫీలింగ్తో ఉంటారు. పద్మగారేమో పిల్లలు లేక అసహనంగా ఉంటారు. ధనుంజయ్ గారేమో తండ్రి నీడలో ఉంటూ తనకంటూ ఒక గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారు. వీళ్ళందరినీ సెట్ చేయాలి. ముందు ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే వీళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటారు. నీ ఆలోచన చాలా బాగుందక్క అంటుంది గౌరీ.
ఇంకా ధనుంజయ్ కోపంగా గుడి నుంచి బయటికి వస్తే కమల వెనకాల పరిగెత్తుకొని వచ్చి ఏంటండి అలా వచ్చేసారు అని అడిగితే ఏమీ లేదు అంటాడు ధనుంజయ్. ఈలోగా వెనకాల ఒక సాధువు గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు. హరహర శంభో మహాదేవా, హరహర శంభో మహాదేవా అని గట్టిగా అరుచుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ధనుంజయ్. కమల నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని అంటాడు. ధనుంజయ సాధువు దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చావు అని సాధువు అడిగితే, స్వామి మా ఇంట్లో రోజుకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, అందరికీ మనశ్శాంతి కరువైంది, నా మనసులో ఏదో ఆందోళన. అప్పుడు ఆ స్వామీజీ ధనుంజయని చూసి నవ్వుతాడు. మీ నవ్వుకి అర్థం పరమార్థం ఏంటో నాకు తెలియదు స్వామి, కానీ ఆ రోజు మీరు నన్ను చూసి ఏదో తప్పు జరిగింది అన్నట్లుగా మాట్లాడారు. ఎంత ఆలోచించినా నాకేమీ గుర్తుకు రావట్లేదు స్వామీజీ. స్వామి మీరే నా సమస్యలు తీర్చే మార్గం చెప్పండి, నా వైపు నుంచి జరిగిన తప్పేంటో కూడా చెప్పండి అని ధనుంజయ్ అడుగుతాడు. దానికి ఆ స్వామి మనం కళ్ళెదురుగా జరిగిందని చూసి నిజమని నమ్ముతూ ఉంటాం, కానీ చూసిందంతా నిజం కాదు. అప్పుడప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. మరుగున పడిపోయిన అసలు నిజాలు తెలుసుకున్నప్పుడే బంధాలు గట్టిపడతాయి, సమస్యలు తీరుతాయి అని స్వామీజీ చెప్తాడు. దానికి ధనుంజయ్ ఇప్పుడు నేనేం చేయాలి స్వామి, జరిగిన నిజమేంటో నేనెలా తెలుసుకోవాలి? దానికి ఆ స్వామి నీ సమస్యలే నిన్ను సత్యం వైపు నడిపిస్తాయి నాయన, ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అన్నట్లు ఎవరి తప్పుని వాళ్లే సరిదిద్దుకునేలాగా కాలం నడిపిస్తుంది. అద్దంలో మన ప్రతిబింబం మనకు కనిపిస్తున్నట్లే మసకబారిన నీ జీవితాన్ని మనోనేత్రం వైపు, వెలుగు వైపు నడిపిస్తుంది అంటే ధనుంజయ్ మీరు చెప్పింది ఏంటో నాకు అర్థం కాలేదు స్వామి అంటాడు. దానికి ఆ స్వామి అర్థం కాదు, పరమార్థాన్ని ప్రయత్నించు తెలుసుకోవడానికి, అదే నీకు దారి చూపిస్తుంది సత్యం వైపు అంటాడు. ఇంకా ఆ స్వామి మళ్ళీ తన జ్ఞానంలోకి వెళ్తాడు. హరహర శంభో మహాదేవా అంటూ. కమల వెళ్దాం పద అని ధనుంజయ్ అంటాడు. ఆ స్వామీజీ ఎవరండి, ఆయన ఏమడిగారు, మన ఇంటి సమస్యల గురించి ఏమన్నా అడిగారా అని కమల అంటే ధనుంజయ్ ఏం మాట్లాడు. ఏంటండి మీరు, నేను పక్క నుంచి అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది కమల. ధనుంజయ్ మాట దాటేస్తూ ఏం లేదులే కమల, ముందు మనం ఇంటికి వెళ్దాం పద అంటూ తీసుకెళ్లిపోతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో గౌతమ్ వాళ్ళ తాతయ్య సోమేష్తో ఏంటి తాతయ్య రమ్మన్నారంట, నాతో ఏమైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా అని అడుగుతాడు. అప్పుడు సోమేష్ మృణాల్ని వైపు చూస్తాడు. మృణాల్ని అవును గౌతమ్, ఝాన్సీ వల్ల మన కుటుంబం రెప్యుటేషన్ రోజుకి దెబ్బతింటుంది, ఇదంతా చూస్తూ మీ తాతయ్య తట్టుకోలేకపోతున్నారు, అనవసరమైన విషయాల వల్ల కుటుంబం పరువు బజార్న పడుతుంది అని చాలా బాధపడుతున్నారు అంటే దానికి గౌతమ్ నన్నేం చేయమంటారు అత్తయ్య అని అడుగుతాడు. ఆ ఝాన్సీ కేసు పెట్టకుండా ఆపించు, ఈ సమస్యని వేరే విధంగా పరిష్కరించుకుందాం అని మృణాల్ని అంటే గౌతమ్ ఝాన్సీతో నేను అలాగా చెప్పను అంటాడు. అంతటితో ప్రోమో పూర్తవుతుంది. ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.